రక్షణ పొందిన వారు రక్షింపబడాలి అంటే అన్నటువంటి అంశం గురించి కొద్ది నిమిషాలు ఆలోచిద్దాం మనం. రక్షణ పొందిన వారు రక్షింపబడాలంటే సహజంగా ఈరోజు మట్ల ఆదివారం కనుక వీరి అందరూ ఏం చేస్తారంటే రక్షణ పొందినవారు అంటే బాప్తిసం తీసుకున్నవారే యొక్క మట్టలు తీసుకొని వీధులలో ఆనాడు క్రీస్తు వారు వచ్చేటువంటి ఇశ్రాయేల్ కాలంలో ఇశ్రాయేల్ ఏ రీతిగా అయితే మట్టలు తీసుకొని క్రీస్తు వారిని ఎదుర్కోవడానికి వెళ్ళారో, వారి వీధులలో ఏ రీతిగా తిరిగారో, అలాగే ఈనాడుటువంటి క్రైస్తవులు కూడా మట్టలు తీసుకొని ఇలాగ వీధుల్లో తిరుగుతూ మనం చూస్తూ ఉంటాం. నిజానికి ఈ యొక్క వారు చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో అది వారికి రక్షణ తీసుకొచ్చిందంటే అది వారికి రక్షణ తెచ్చేది కాదు. కేవలం ఆనాడు క్రీస్తు వారు భూమి మీదకి వచ్చారని తెలియపరచడానికి అనేకమైనటువంటి ప్రవచన నెరవేర్పులలో ఈ యొక్క మట్లాదివారం అనేది కూడా ఒకటి. అది క్రీస్తు వారు భూమి మీదకి వచ్చారని ఒక రుజువు ఆనాడు ఇశ్రాయేలుకి తెలియపరచడం జరిగింది. అయితే ప్రభునందు ప్రియులారా, ఈనాడు చేసినట్టు ఇక మట్లాదివారం ఏదైతే ఉన్న కార్యక్రమం అది వారికి రక్షణ తీసుకొచ్చేది కాదు. మరి ఏమిటి క్రైస్తవునికి లేదా క్రీస్తును విశ్వసించినటువంటి సంఘంలో ఉన్నటువంటి సభ్యునికి రక్షణ ఏముంది అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. మొదటగా రక్షణ పొందిన వారు రక్షింపబడాలంటే అన్న అంశాన్ని గురించి ఆలోచించే ముందు ఒకసారి అంశం యొక్క టైటిల్ అనేది మనకు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా రక్షణ అంటే ఏమిటి మనందరికీ తెలిసిందే, మీరు చెప్పాలి ఒకసారి. రక్షణ అంటే ఏమిటి? ఇక్కడ రక్షణ పొందినవారు ఎంతమంది సంఘంలో? ఓకే, రక్షణ అంటే ఏమిటి? మారు మనసు పొంది క్రీస్తును మన హృదయమందు అంగీకరించి బాప్తిసం తీసుకోవటం, ఇది రక్షణ. మరి రక్షింపబడాలంటే ఇదేమి రక్షణ? ఇదేమి రక్షణ అంటే రక్షణ పొందినటువంటి మనము అనగా క్రీస్తుని మన హృదయమందు బాప్తిసం ద్వారా ఎరిగి విశ్వసించి మనము రక్షింపబడాలి అంటే నిత్య జీవం పొందాలంటే మనకు ఎటువంటి రక్షణ అవసరమో ఈరోజు ఈ యొక్క అంశంలో మనం ఆలోచిద్దాం. కాబట్టి రక్షణ పొందిన వారు రక్షింపబడాలి అంటే అనగా బాప్తిసం తీసుకున్నటువంటి క్రైస్తవుడు లేదా సంఘము నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలో ఈ యొక్క పాఠంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని ఆలోచిద్దాం. అయితే అంశంలోకి వెళ్ళే ముందుగా చిన్నపాటి పరిచయం మనం ఆలోచిద్దాం ప్రియులారా. అపోస్తులైనటువంటి పౌలు గారు తన యొక్క రెండవ ప్రయాణంలో ఫిలిప్పి ప్రాంతంలోకి వెళ్తారు. ఫిలిప్పి ప్రాంతం అనేది యూరప్ మహాదేశంలో మాసిదోనియా అనేటువంటి ప్రాంతంలో ముఖ్య పట్టణం. ఈ ముఖ్య పట్టణం అనేది ఆనాడు కాలంలో మనం ఆలోచిస్తే ఆనాడు ఉన్నటువంటి రాజ్యం రోమా రాజ్యం, మీరు అందరూ తెలుసు. ఆ రోమా రాజ్యంలో అతి భయంకరమైనటువంటి ఒక చక్రవర్తి నీరో అంటే భయంకరమైన చక్రవర్తి పరిపాలిస్తున్న రోజులు అవి. ఆ రోజులలో ఆయన గురించి మీకు అందరికీ తెలుసు. చాలామందికి క్రైస్తవులను సైతం ఎలా హింసిస్తాడు, వారిని ఎలా నిందించటం, వారిని హింసించటం, వారిని కాల్చటం, చంపటం అనేది నీరో చక్రవర్తి తమ యొక్క పరిపాలనలో చేసినటువంటి ఒక పరిచయం అందరికి బాగా తెలుసు. ఎక్కువ శాతం క్రైస్తవులు అంటే అతను చాలా చిన్నచూపు చూసి ఎక్కువగా క్రైస్తవుల హృదయంలో తన యొక్క పరిపాలనలోనే భయంతో కొన్నటువంటి పరిపాలన చేసినటువంటి రోజులు అవి. ఆ సమయంలో అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పి ప్రాంతంలోకి వెళ్తాడు. ఇది క్రీస్తు శకం 49 నుంచి 52 మధ్య కాలంలో అపోస్తులైన పౌలు గారు తన రెండవ ప్రయాణం మిషనరీ ప్రయాణాన్ని ప్రారంభించిన రోజులు అవి. ఆ కాలంలో పౌలు గారు ఒక ఫిలిప్పి ప్రాంతంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు. సహజంగా మన సువార్త క్రీస్తు వారి మరణ పునరుద్ధాన్ని ప్రకటిస్తాం. అయితే పౌలు గారు కూడా ఆనాడు ఆ ఫిలిప్పి ప్రాంతం అనేది ఒక మహాపట్టణం, మాసిదోనియాలోని మహాపట్నం. ఎక్కువగా ఫిలిప్పి ప్రాంతంలో సైనికులు ఉండేవారు. ఈ సైనికులు అంటే ఎవరు? యొక్క ప్రభుత్వానికి కింద పనిచేసేవారు. ఈరోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ మీద కింద ఎలా అయితే పనిచేసేవారో అన్నటువంటి యొక్క ఫిలిప్పి ప్రాంతంలో ఉన్నటువంటి సైనికులు కూడా ఈ రోమా అనేటువంటి రాజ్యం కింద పరిపాలన చేసేవారు. సహజంగా వారు రాజు అంటే ఎవరిని చూస్తారు? ఆ కాలంలో రోమ ప్రభుత్వం అనుకున్నటువంటి నాయకుని చూస్తారు. ఎవరు ఆ నాయకుడు? నీరో చక్రవర్తి. అయితే పౌలు గారు తన ప్రసంగంలో నిజమైన రాజు ఎవరు, లోకరక్షకుడు ఎక్కడ ఉంది, అసలు ప్రభుత్వం నిజమైన ప్రభుత్వం ఏమిటి అన్నటువంటి యొక్క దాని మీద పౌలు గారు తన యొక్క ప్రసంగాన్ని ప్రారంభించేటువంటి రోజులు అవి. అలా నిజమైన రాజు అయిన క్రీస్తు వారి గురించి చెప్తూ ఉన్నప్పుడు
ఆయనకి ఎన్నో వ్యతిరేకతలు వచ్చినాయి. వ్యతిరేకలు వచ్చినప్పటికీ కూడా తనకున్నటువంటి దేవుని తలంతును ఉపయోగించి యొక్క సువార్తను ప్రకటించి ఆ ప్రాంతమందు ఫిలిప్పీ సంఘంని ఏర్పరిచారు అపోస్తలుడైన పౌలు గారు. అయితే ఇట్లుండగా ఆయన ఆ యొక్క సంఘమును స్థాపించి వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి క్రీస్తునందు విశ్వసించినటువంటి ఫిలిప్పీ సంఘంలో ఎందరైతే భక్తులు ఉన్నారో వారందరూ కూడా క్రీస్తు యందు విశ్వాసం ఉంచి తమ యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించుకునేవారు. ఈ నేపథ్యంలో అది రాజు పరిపాలన కావడంతో యొక్క ఫిలిప్పీ సంఘంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం ద్వారా అంటే సైనికుల ద్వారా వాళ్ళు ఎదుర్కొనేవాళ్ళు, శ్రమలు కానివ్వండి ఇంకేదేమైనా సరే. ఇట్లా ఉన్నప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు పౌలు గారు తన యొక్క ప్రయాణం చేస్తున్నప్పుడు కొద్ది కాలానికి ఆయన రోమ ప్రభుత్వం కింద హౌస్ అరెస్ట్ అవుతాడు. హౌస్ అరెస్ట్ అయినప్పుడు ఈ సంఘం ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, సంఘం ఉన్నటువంటి ఏమైనా కొదువులు కానివ్వండి, సంఘం ఉన్నటువంటి యొక్క ఏదైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకొని ఇతరుల ద్వారా సంఘమును బలపరచడానికి లేదా సంఘం ఉన్నటువంటి విశ్వాసులకు ఇంకా మరింత అవగాహన కల్పించడానికి ఆయన పత్రికలు రాసేవారు. అలా రాసినటువంటి పత్రికలలో ఆయన చెరలో ఉన్నప్పుడు రాసినటువంటి పత్రికలలో కొన్ని మనకి అర్థమవుతాయి. అవి ఏంటంటే ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, అలాగే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలన్నీ పౌలు గారు ఈ యొక్క రోమా చెరలో ఉన్నప్పుడు రాసిన పత్రికలు అవి. ఈ నేపథ్యంలో ఇదంతా మనం రక్షణ గురించి ఇంట్రడక్షన్ చెప్పుకుంటున్నాం. ఇలా ఉండగా ఆయన యొక్క జైల్లో ఉన్నప్పుడు సహజంగా మనకి జైల్లో ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా పరామర్శించడానికి వస్తారు సహజంగా. అలాగే పౌలు గారి యొక్క రోమా ప్రభుత్వం కింద అరెస్ట్ అయినప్పుడు ఆయన పరామర్శించడానికి లేక ఆయన ఆదుకోవటానికి వచ్చినటువంటి సంఘము ఫిలిప్పీ సంఘం. ఈ ఫిలిప్పీ సంఘం గురించి ఆయన పత్రిక రాస్తూ ఫిలిప్పీ యొక్క సంఘమునకు అభినందనలు తెలియజేస్తూ ఒక పత్రిక రాశారు. అదే మనం చదువుకున్నటువంటి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలో ఫిలిప్పీ సంఘం తనను ఎంతగా ఆదుకుందో తెలియపరిచి అలాగే ఫిలిప్పీ సంఘం ఉన్నటువంటి ఒక లోపమును ఆయన గుర్తెరిగి దాని గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే ఆ లోపం ఏమిటంటే తన చుట్టూ ఉన్నటువంటి సైనికులు ద్వారా వారికి ఎన్నో శ్రమలు వస్తుండేవి. ఎందుకంటే సైనికులు అంటే సహజంగా ప్రభుత్వానికి లోబడేవారు. క్రీస్తుని విశ్వసించినటువంటి మనం ఎవరికి లోబడేద్దాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. అలాగే వారు ప్రభుత్వానికి లోబడకుండా క్రీస్తు ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు లోబడి జీవిస్తున్నప్పుడు పక్కనటువంటి సైనికులు అనేవారు వ్యతిరేకంగా చేస్తాం వల్ల వారికి ఎన్నో శ్రమలు ఇరుకులు వచ్చినాయి. ఆ నేపథ్యంలో వారు తమ యొక్క రక్షణను గూర్చి సందేహం పడటం పౌలు గారి యొక్క దృష్టికి వచ్చింది. దాని గురించి మాట్లాడుతూ ఆ యొక్క రక్షణ గురించి బలపరచడానికి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి 2వ అధ్యాయంలో మరలా యేసుక్రీస్తు వరకు గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఎంత ఉన్నతుడో, ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడో తగ్గించుకొని భూమి మీద ఏ రీతిగా బ్రతికి ఉన్నాడో, అలాగే ఆయన స్వభావం ఏంటంటే లక్షణాలు మాట్లాడుతూ ఇదిగో మీరు భయపడమాకండి, ఇదిగో మీరు నమ్ముకున్నటువంటి నిజమైన దేవుడు ఈ రీతిగా బ్రతికి ఉన్నాడని చెప్పి తెలియపరిచి ఆ యొక్క మనసును మీరు కూడా ధరించుకోమని మాట్లాడుతూ రక్షణను ఎలా కొనసాగించాలో వారికి ఒక మాట చెప్తున్నారు. ఒకసారి ఆ వచనం చదువుకుందాం మనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మన అంశమునకు మూలవచనం. రక్షణ పొందిన వారు రక్షింపబడాలంటే చేయవలసినటువంటి కార్యక్రమం మనం ఈరోజు జరుపుకున్నటువంటి మాట్లాడేవారం కాదు. ఏమిటంటే రక్షణ పొందిన వారు రక్షింపబడాలంటే తమ యొక్క సొంత రక్షణను ఏం చేయాలి? కొనసాగించుకోవాలి. ఎంతవరకు కొనసాగించుకోవాలని పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ వచనంలో. ఇక్కడ ఏమైనా డేట్ ఇచ్చాడా మనకి పౌలు గారు? ఇవ్వాల. కొనసాగించుకున్నట్టు అంటే కేవలం రేపటి వరకు లేదా సంవత్సరం వరకు కాదు. క్రైస్తవులు అనబడుతున్నట్టు మనము ఈ భూమి మీద ఉన్నంత వరకు మన చివరి తుది శ్వాస ఏదైతే ఉందో అది విడిచిపెట్టే వరకు మన యొక్క సొంత రక్షణను కొనసాగించుకోవాలి. అది పౌలు గారు ఆనాడున్నటువంటి ఫిలిప్పీ సంఘమునకు చెప్తున్న మాటలు.
ఎందుకు? ఆనాడు పరిస్థితులు ఏ రీతిగా ఉన్నవి, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల వల్ల వారికి ఎన్ని శ్రమలు వస్తున్నాయి. ఆ వచ్చే శ్రమలను బట్టి వారు తమ యొక్క విశ్వాసములో తమ యొక్క రక్షణను పడిపోతారన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి అపోస్తులైన పౌలు గారు యొక్క సంఘమును బలపరచాలని చెప్పి వారికి ఆ మాట చెప్పడం జరుగుతుంది. ఏమిటి ఆ మాట? మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎలా కొనసాగించుకోవాలట? భయముతోను వణుకుతోను. ఎందుకు భయంతో వణుకుతోను అన్నటువంటి పదములను అపోస్తులైన పౌలు గారు ఇక్కడ నొక్కి చెప్తున్నారంటే గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు రోమా ప్రభుత్వం, అది రోమా ప్రభుత్వం ఉన్నటువంటి సైనికులు వారి చుట్టూ ఉన్నటువంటి రోజులు అవి. వారి వలన ఎటువంటి భయం వచ్చినా వణుకొస్తే మీరు భయపడమాకండి. మీరు భయపడవలసినది ప్రభుత్వానికో ఏలాంటి చక్రవర్తులు కాదు. మీరు భయపడవలసినది పైన చెప్పినటువంటి ఏదైతే ఉందో 6-11 వచనములు, ప్రభు అని యేసుక్రీస్తు వారు, ఆయనకి మీరు భయపడి ఆయన యందు మీరు ఆసక్తి కొలిగి వణుకుతోను భయంతోను మీ యొక్క భక్తిని కొనసాగించుకోవాలని చెప్పి అపోస్తున్నటువంటి పౌలు గారు తన యొక్క పత్రికలో ఫిలిప్పీ సంఘానికి ధైర్యపరచని రాయడం జరుగుతుంది ప్రియులారా. మరి ఈరోజు మన క్రైస్తవ జీవితాన్ని ఆలోచిస్తే మనము మన సొంత రక్షణను కొనసాగించే వారిగా ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఈరోజు మన సొంత రక్షణను, మన రక్షణ ఏదైతే మన విశ్వాస జీవితం ఉందో, ఏదో మన భక్తి జీవితం ఉందో దాన్ని మనం రక్షించుకునే వారిగా ఉన్నామా లేదో మనం పరీక్షించుకోవాలి. ఎలా కొనసాగించుకోవాలని చెప్తున్నారు పౌలు గారు? భయముతోను భక్తితోను. భయము అనగానే మనకు ఒక వ్యక్తి గుర్తొస్తాడు. ఆయనే పాత నిబంధన కాలంలో దేవుని యందు భయభక్తులు బతికినటువంటి భక్తుడైన యోసేపు గారు. యోసేపు గారి జీవితం మనందరూ బాగా తెలుసు. పోతీఫర్ యొక్క భార్య విషయంలో పాపం తను ప్రేరేపించినా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఆయన ఏం చేయలేదు, పాపం చేయలేదు. అంటే ఆయన అక్కడ భయపడ్డాడు. ఎవరికి? పోతీఫర్ భార్య కాదు, గుర్తుపెట్టుకోవాలి. దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడ్డాడంటే అతని హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంది. ఒకవేళ ఈ దుష్కార్యం నేను చేస్తే దేవుని పట్ల నేను ఎంత దుష్కారం చేసినటువంటి వానికి కనిపిస్తానేమో అన్నటువంటి భయము అతని హృదయం ముందు ఉంది. కాబట్టే ఆయన ఏం చేశారు? భయపడ్డాడు. ఇది భయంతో కూడినటువంటి భక్తి జీవితం మనకుందా? మరి ఈరోజు ఇలాంటి భక్తి జీవితం, ఇలాంటి భక్తి జీవితం మనకు లేదు. మనకి ఏముందంటే ఏ రోజు ఈస్టర్ వస్తుంది, ఏ రోజు గుడ్ ఫ్రైడే వస్తుంది, ఏ రోజు మట్లాదివారం వస్తున్నటువంటి ఆలోచనలు కలిగి ఎలా ఉందాము, ఎలా తిందాము, ఎలాంటి బట్టలు ధరించుకుందాము, ఎక్కడెక్కడ మనకు కావాల్సిన ఈరోజు మట్లాదివారం సంబంధించినటువంటి మట్టలు ఎక్కడ దొరుకుతాయి అనే ఆలోచనలు మనకు ఉంటాయి. కానీ మనకు ఉండవలసినది అది కాదు. మన యొక్క సొంత రక్షణను మనం భయంతో చేస్తున్నామా? భయంతో మనం కొనసాగించుకుంటున్నామా? దేవుని భయం అందు విశ్వాసం కలిగి ఉంటాం మనం ఆలోచించుకోవాలి సంఘం. ఇంకో మాట ఏం చెప్తున్నారు? వణుకుతోను అంటున్నారు. వణుకుతో అంటే నాకు గుర్తించినటువంటి వ్యక్తి, మనకు గుర్తించినటువంటి ఒక మహా వ్యక్తి కొత్త నిబంధనలో ఎవరో కాదు, స్వయాన మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఏ రీతిగా బ్రతికాడు ఈ భూమి మీద? శరీరధారైన దినములలో మహారోదనంతో కన్నీళ్లతోనూ భయభక్తులు గలవానికి ప్రార్థనలు యాచనలు చేసి తాను రక్షింపగలవానికి, దేని నుంచి రక్షింపగలవానికి? మరణం నుండి రక్షణే నిత్య జీవం పొందడానికి స్వయాన దేవుడైన యేసుక్రీస్తు వారు భూమి మీద మనిషిగా బ్రతికినప్పుడు తన యొక్క జీవితంలో దేవుని యందు భయభక్తులను కలిగి ఉన్నాడు. అంత అవసరత ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నదా అంటే ఆయన భూమి మీద మనిషిగా వచ్చారు ప్రియులారా. ఆయన మానవ జీవితము ఈనాడు క్రైస్తవులు అనబడుతున్నటువంటి మనకు, లేదా సంఘం ఉన్నటువంటి క్రీస్తు సైనికుడికి మాదిరిగా ఉండాలనే ఆయన యొక్క జీవితం మందు మనకి ఈరోజు మనకు పాఠాలుగా నేర్చుకుంటున్నాం. ఎలా బ్రతికారు ఆయన? తన మరణము రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు చేశారంట ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే వణుకుతోటి, దేవుని యొక్క భయంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆనాడు యొక్క ఇశ్రాయేలు కాలంలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భక్తునిగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి జీవితాలు మనకు ఉండాలి. అంత మాత్రం కాకుండా ఇది పండుగలని ఆచారాలను ఆచరించినటువంటి జీవితం మన యొక్క రక్షణను కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా అవసరం ఉంటుందంటే అది ఎంతవరకు మనకు ఉపయోగపడదు. కేవలం మన యొక్క సొంత రక్షణను కాపాడుకోవాలంటే లేదా కొనసాగించుకోవాలంటే మనకు ఉపయోగపడేది దేవుని యందు భయము, దేవుని యందు వణుకుతో కూడినటువంటి భక్తి జీవితమే మన జీవితాలకు అవసరం. ఈ యొక్క సొంత రక్షణను మనం కొనసాగించుకోలేకపోతే గుర్తుపెట్టుకోవాలా, మనకును ఈ సంఘం వెలుపట ఉన్నటువంటి అన్నికునికి ఎటువంటి తేడా లేదు. కాకపోతే అది సంఘం బయట ఉన్నాడు, మన సంఘం లోపల అంతే తేడా.
ఈ సొంత రక్షణను కాపాడుకుంటేనే, లేదా ఈ సొంత రక్షణను కొనసాగించుకుంటేనే మనము నిజమైన క్రైస్తవులుగా ఈ లోకమందు జీవిస్తాం. గుర్తుపెట్టుకోవాలి ఈ సంఘము. ఈ సొంత రక్షణను కాపాడుకుంటున్నాం సరే, మనం మన జీవితాలు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం కదా. అలాంటి సమయంలో ఏం చేయాలి? భక్తులైనటువంటి సైతము యొక్క చరిత్ర మనం ఆలోచిస్తే ఎన్నో సందర్భాలను పడిపోతూ ఉంటారు. కానీ పడిపోయినంత మాత్రాన వారు వెనకడుగు వేయలేదు. వారు ఏం చేశారో ఒక వచనం చూసుకుందాం. హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. హెచ్కేల్ గ్రంథములోని 18వ అధ్యాయము 23వ వచనం. మన జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు రావచ్చు. కొన్నిసార్లు మనం పడిపోయే పరిస్థితులు రావచ్చు, మన సొంత రక్షణను కాపాడుకునేటువంటి నేపథ్యంలో. ఇలా ఉన్నప్పుడు మన జీవితం ఏం చేయాలి అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఒకసారి చూడండి, హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టుడు మరణము నందు చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. దుష్టుడన్న ఆ పదం కాసేపు క్రైస్తవుడు అనుకుంటే, క్రైస్తవుడు ఈ లోకమందు ఒకవేళ పడిపోయినా సరే, ఒకవేళ ఏది చేసినా సరే దేవుని పట్ల సంతోషం ఉండదు. కానీ అటువంటి క్రైస్తవుడట దిద్దుకొని దేన్ని, తమ యొక్క ప్రవర్తనను, తన యొక్క జీవితాన్ని దిద్దుకొని బ్రతికితే దేవునికి మహా సంతోషం కలుగుతుంది. మరి ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో కనబడుతుంటే మన జీవితాల్లో ఉన్నటువంటి మన సొంత రక్షణను కూడా మనం కొనసాగించుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. ప్రియులారా, దిద్దుకొని బ్రతుకుట ఎవరైనా కనిపిస్తారా మనకి? బైబిల్ గ్రంథంలో తమ యొక్క జీవితాన్ని దిద్దుకొని బ్రతికేటువంటి వారు చాలామంది కనిపిస్తారు. అందులో ఒక భక్తుడు మనందరికీ తెలిసిన వారు. ఈరోజు ఏదైతే మట్లాది వారంలో దావీదు కుమారునికి జయము అన్నటువంటి పలుకుతున్నటువంటి యొక్క మాటలో ఎవరైతే ఉన్నారో, దావీదు గారు తమ జీవితంలో ఒకానొక సందర్భంలో ఉరియా గారి భార్య విషయంలో తప్పు చేస్తాడు, మనందరికీ తెలుసు. అలా తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి, ఇదిగో నీ దేవుని పట్ల గొప్ప దుష్కార్యం చేసావని ఎంత చెప్పినప్పుడు దావీదు గారు తమ యొక్క ప్రవర్తన దిద్దుకొని సరిచేసుకొని దేవుని పట్ల భయము భక్తి కలిగి జీవించినటువంటి భక్తి జీవితము మన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఎన్నో వాక్యాధారం మనం వింటూ ఉంటాం. ప్రియులారా, అలాంటి దిద్దుకొని బతికినటువంటి జీవితమే నేటి క్రైస్తవ జీవితంలో పడుతున్నట్టు మనకు అవసరం. అలా జీవిస్తేనే మన యొక్క సొంత రక్షణను మనము మరణంత వరకు కాపాడుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి. దిద్దుబాటు అనేది క్రైస్తవునికి ప్రాథమికంగా ఉండవలసిన లక్షణం. నిజం చెప్పాలంటే మన క్రైస్తవులలో లేని లక్షణమే దిద్దుబాటు. సహోదరులు ఎవరైనా, ఇదిగో నీలో లోపం ఉందన్నా, లేదు నీలో ఇది ఉందన్నా, లేదు సహోదరా నీలో ఇది సరి చేసుకోమంటే మొదలుగా మనం చూసేటువంటి విషయం ఏంటో చెప్పమంటారు? అతని వయసు మనం చూస్తాం. ఏంది ఇంత వయసు కలిగిన నాకంటే చిన్నవాడు నాకు చెప్పేంతటి వాడు అయ్యాడా అన్నటువంటి ఆలోచన మనం చేస్తాం. నిజానికి వాక్యం దగ్గర వయసుతో మనకు పని లేదు. కానీ వాక్యం ఏం చెబుతుంది, వాక్యం ఉన్నటువంటి భావం ఏంటి మనం ఆలోచించాలి. అలా ఆలోచిస్తూ దిద్దుబాటు కలిగి చేసే జీవితం మనం క్రైస్తవులను బతున్నట్టు మనం చేయాలి. అలా చేస్తేనే మన సొంత రక్షణను మనం కొనసాగించినటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం. సహజంగా మనం ఆలోచిస్తే మన జీవితంలో ఏమున్నాయని దిద్దుబాటు చేసుకోవాల్సిన లక్షణాలు ఏముంటాయని ఆలోచిస్తే చాలా కనిపిస్తాయి. ఉదాహరణకి మనమే ఆలోచిస్తే చిన్నపాటివి ఆలోచిస్తే సంఘ ఆరాధనలకు మనం క్రమం తప్పకుండా కొన్ని సందర్భాలు రావు. మనం ఒక వారం నువ్వు రాలేదంటే మరో వారానికి నువ్వు దిద్దుబాటు కలిగి ఉండాలి. లేదు, బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు సంఘ ఆరాధనకు 11 గంటలకైతే నువ్వు 10:30కు వచ్చినటువంటి యొక్క స్థితి ఉంటే, ఇప్పుడు నువ్వు బాప్తిసం కొనసాగించుకున్నటువంటి నేపథ్యంలో తీసుకున్న తర్వాత భక్తి జీవితంలో ముందుకెళ్ళే నేపథ్యంలో ఒక నువ్వు ఆరాధనకు 11:30కు వస్తున్నామో గుర్తుపెట్టుకోవాలి. అది ఆలోచించుకొని ప్రారంభంలో నేను ఏ సమయానికి వచ్చాను, లేదా ప్రారంభంలో నా ఆసక్తి ఎలా ఉంది అన్నటువంటి విషయాన్ని గ్రహించి నువ్వు దిద్దుబాటు కలిగి ఉండాలి. అప్పుడే నీ యొక్క సొంత రక్షణను నువ్వు కొనసాగించుకునే వారిలా ఉంటావు. అంతేకాదు సంఘ కార్యక్రమంలోనూ వాక్యమందును ఆసక్తి కలిగి ప్రతి పనిలో మనం దిద్దుబాటు కలిగి లేదా మన ఆసక్తి చూపిస్తూ వస్తేనే మనకు యొక్క రక్షణ అనేది కొనసాగించుకునే అవకాశం ఉంటుంది. ప్రియులారా, గుర్తుపెట్టుకోవాలా, దిద్దుబాటు కలిగిన వాడే క్రైస్తవుడు. ఒకవేళ దిద్దుబాటు అనేది మనలో లేకపోతే వాడు భక్తిపరుడు కానే కాడు. వాక్యం సెలవిస్తున్న మాట మనందరూ తెలుసు, కీర్తన వచనం. దిద్దుబాటు కలిగిన వాడే క్రైస్తవుడు. దిద్దుబాటు యొక్క లక్షణం ఎవరైతే లేదో వారెవరు? క్రైస్తవుడు కాదు, భక్తిహీనుడు. గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, సంఘముగా మనందరం ఆలోచించుకుంటుంటే ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలలో ఇది ఒకటి. సొంత రక్షణను మనం కొనసాగించుకున్నటువంటి మీ యొక్క కార్యక్రమాల యొక్క పనిలో ఉన్నాం మనందరం.
ఈ రక్షణలో మన జీవితంలో వస్తున్నటువంటి ఒడిదుడుకులు మనం సరిచేసుకోవాలంటే కేవలం మన యొక్క వాక్యమును అంటుకట్టుకొని మన యొక్క జీవితాల్లో దిద్దుబాటు కలిగి ఉండాలి. ఇలా దిద్దుబాటు కలిగి ఉన్నప్పుడు మనకేమొస్తుంది అన్నటువంటి ఆలోచన మీకు రావచ్చు. ఏమొస్తుందో ఒకసారి భక్తులైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఒక మాట మాట్లాడుతున్నారు. ఒకసారి వచనం చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుతాం. చివరకు వచ్చాం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మళ్ళా చదవండి. వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. నెక్స్ట్ కంటిన్యూషన్ 16వ వచనం. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినివారిని రక్షించుకుందుము. ఇలా చేయటం వల్ల అనగా మన యొక్క భక్తి జీవితాల్లో దిద్దుబాటు కలిగి మన యొక్క బతకడం వల్ల మనకి ఏమొస్తుందంటే మనకి అభివృద్ధి వస్తుంది. మొదటగా అభివృద్ధి 2 రకాలుగా మనకు వస్తుంది. మొదటి వ్యక్తిగత అభివృద్ధి. అదే తిమోతి పత్రికలో మాట్లాడుతున్నారు 15వ వచనంలో. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. అంటే ఈ దిద్దుబాటు కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో గుర్తుపెట్టుకోవాలి సంగమా, మనం మన యొక్క వ్యక్తిగత అభివృద్ధి పొందుతాం. ఎందులో? లోకం విషయంలో కాదు, లోక యొక్క సంపదలో కానివ్వండి, లోకమైనటువంటి ఏదన్నా విషయాల్లో కాదు. మనం ఎందులో అభివృద్ధి పొందుతామంటే మన యొక్క భక్తి జీవితము లేదా మన యొక్క ఆత్మీయ జీవితంలో అది అభివృద్ధి పొందుతాము. ఇది ఎవరికి కనిపిస్తుందంట? తేటగా అయితే అందరికీ తేటగా కనిపిస్తుంది. అందరికంటే మొదటగా సంఘంలో ఉండే వారికి తేటగా కనిపిస్తుంది మన యొక్క అభివృద్ధి. ఇదిగో ఇతర భక్తి జీవితంలో ఎదుగుతున్నాడ్రా, మనం కూడా వీళ్ళ ఎదుగుదామన్నటువంటి ఆలోచన మొదటగా సంఘంలో ఉన్న వారికి కనబడుతుంది. తర్వాత బయట కనిపించేటువంటి మన జీవితాన్ని చూసి బయట ఉంటే అనేకులు అన్యులు అనబడుతున్న వారు కానివ్వండి, రక్షణ లేని వారు కానివ్వండి, సంఘంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లరా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కలుగుతుంది ఇదంతా? మన యొక్క సొంత రక్షణను కొనసాగించుకునే నేపథ్యంలో దిద్దుబాటు కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో గుర్తుపెట్టుకోవాలి, ఆ సమయంలో మన యొక్క వ్యక్తిగత జీవితం అనేది అభివృద్ధి పొందుతుంది. వ్యక్తిగత జీవితమే అభివృద్ధి పొందుతుంది. అంతేనా? కింద మరొక మాట 16వ వచనంలో ఏముంది? నిన్ను గూర్చియు నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము. అంటే వ్యక్తిగత జీవితంలో మన అభివృద్ధి పొందాలంటే మొదటగా మన యొక్క పరిశీలన మనం చేసుకోవాలా. మన యొక్క భక్తి జీవితం ఎలా ఉంది, మన యొక్క జీవన విధానం ఎలా ఉంది, మనం సరిచేసుకునే ఏమైనా ఉన్నాయా అన్నటువంటి విషయాలు మనం ఆలోచించుకోవాలి. రెండవది బోధ గురించి మనం ఆలోచించుకోవాలి. సహజంగా క్రైస్తవ జీవితాల్లో బోధ చాలా రకాలుగా ఉంటుంది. మనం నేర్చుకున్నటువంటి బోధ లేదా మనం విన్నటువంటి బోధ నిజంగా వాక్యానుసారమైనదా లేదు వాక్యానుసారం కాదా అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలించుకోవాలా. ఒకవేళ అది వాక్యానుసారం కాని బోధ అయితే గుర్తుపెట్టుకోవాలా, మన వ్యక్తిగత జీవితానికి అభివృద్ధి ఉందో పిల్లారా. ఎందుకంటే బైబిల్ సెలవిస్తున్నటువంటి వచనాలు మనకి మన జీవితాన్ని మెరుగుపరిచే రీతిగా ఉంటాయి తప్ప మెరుగుపరచిన రీతిగా ఉండవు. ఒకవేళ మన జీవితం అలా లేదైతే మనం ఉన్నటువంటి కొనసాగే సంఘంలో వాక్యానుసారమైనటువంటి బోధ అనేది జరగట్లేదు సంగతి మీకు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొదటిగా మనము ఆలోచించవలసిన విషయం ఏమిటంటే మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, మన వ్యక్తిగత జీవితం ఎలా ఉందని పరిశీలించుకోవాలి. రెండవది మనం వింటున్న బోధ అనేది కరెక్ట్గా ఉందా లేదా రెండు విషయాన్ని ఆలోచించాలి. ఇది అభివృద్ధిలో అటువంటి మొదటి పాయింట్. అభివృద్ధి ఇలా వ్యక్తిగత జీవితాన్ని మనం అభివృద్ధి పొందుకున్నప్పుడు, నిజంగా మన అందరం వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి పొందినప్పుడు ఆటోమేటిక్గా మన సంఘము కూడా అభివృద్ధి పొందుతుంది. అదే ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం చివరకు వచ్చేసాం. అపోస్తులైన పౌలు గారు క్షమించాలా, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. ఒక వ్యక్తిగత అభివృద్ధి పొందడం వల్ల వచ్చేటువంటి మరొక అభివృద్ధి ఏమిటో మనకి ఇక్కడ అపోస్తుల కార్యంలో మనకి స్పష్టంగా భక్తులు తెలియజేస్తున్న మాట. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.
సంఘము అట ఆనాడు ఉన్నటువంటి ప్రదేశాలు ఏదైతే ఉన్నావో యూదయ గలిలయ సమయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుతున్నది. చివరికి వచ్చేసరికి అదే వచనంలో మాట్లాడుతున్నారు భక్తుడు, కలిగి నడుచుకొనుచు విస్తరించుచున్నటువంటి మాటను బలంగా భక్తుడు తెలియపరుస్తున్నాడు. అక్కడ సంఘం అట క్షేమాభివృద్ధి పొందుచు విస్తరించుచున్నదట. ఎవరిని బట్టి విస్తరించింది సంఘము? మొదటగా సంఘం ఉన్నటువంటి మన వలనే, సభ్యుల వలనే. మన యొక్క వ్యక్తి జీవితాలు బాగుంటేనే కదా సంఘము క్షేమాభివృద్ధి పొందేది. మన యొక్క వ్యక్తి జీవితం అనేది ఎదిగితేనే కదా సంఘము యొక్క అభివృద్ధి పొందేది. ఆనాడు మొదటి శతాబ్దపు కాలంలో ఆనాడు ఆ ప్రదేశాలలో వారి యొక్క వ్యక్తి జీవితాలను బట్టి సంఘము క్షేమాభివృద్ధిని నొందుచు విస్తరించుచుండెను. మన సంఘాల్లో విస్తరణ లేకపోతే గుర్తుపెట్టుకోవాలా, మొదటిగా మన యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉందో ఆలోచించుకోవాలా. మన యొక్క వ్యక్తిగత జీవితం ప్రాథమికంగా మన లక్ష్యంలోకి నడిపించేటట్టు ఉన్నదా లేదా అని ఆలోచించుకోవాలి ప్రియులారా. ఇలా అభివృద్ధి మనకి ఉండాలి. ఇలా అభివృద్ధి ఉంటేనే మనం ఇస్తున్నటువంటి నిత్య జీవనం పొందుకునే వారిగా మనం ఉంటామని గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా మన యొక్క సొంత రక్షణను ఎలా కాపాడుకోవాలన్నటువంటి నేపథ్యంలో చేస్తున్న ప్రయాణంలో ఆలోచింపదగిన విషయాలు ఇవన్నీ. ఎలా కాపాడుకోవాలి? ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం దిద్దుబాటు కలిగి ఉండాలి. మనం అటువంటి లోపాల వలన కానీ ఏదైనా విషయాల వలన కానీ ఇలా దిద్దుబాటు కలిగి ఉన్నప్పుడు మనకేమొస్తుందంటే, ఇదిగో అభివృద్ధి వస్తున్న సంగతి మనం ఆలోచించాం. ఈ అభివృద్ధి మన సంఘమునకు క్షేమాభివృద్ధి కలగ చేయటానికి మనకు తోడ్పడుతుంది ప్రియులారా. కాబట్టి వ్యక్తిగత అభివృద్ధి ఎంత ప్రాముఖ్యం గుర్తుపెట్టుకోవాలి మనం. ఇలా వ్యక్తిగత అభివృద్ధి పొందుతూ సంఘం క్షేమాభివృద్ధి పొందడం వల్ల మనము ఏం పొందుకుంటామో అపోస్తలుడైన పౌలు గారు మరలా తిమోతి రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు. ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి రాసినటువంటి పత్రికలోని 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చివరిగా ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచుకుంటేవి. ఏందట? విశ్వాస సంబంధమైన మంచి పోరాడాలి. అదే ఇప్పటి వరకు మనం ఆలోచించినటువంటి సొంత రక్షణను జీవితాల్లో చేయాల్సినటువంటి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము మట్లాదివారం కాదు మనం చేయాల్సింది. ఏం చేయాలి? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. అది మన యొక్క సొంత రక్షణను ప్రారంభించిన రక్షణ, బాప్తిసం పొందినప్పుడు తీసుకునే రక్షణ ఏదైతే ఉందో మరణాంతం వరకు మనం నడిపించేటువంటి రక్షణే ఈ సొంత రక్షణ. ఇదే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. ఈ పోరాటంలో మనకి ఎన్నో ఒడిదుడుగులు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి. అలా వచ్చినప్పుడు భక్తులు ఏ రీతిగా అయితే దిద్దుబాటు కలిగి జీవించారో తమ జీవితాల్లో, అదే దిద్దుబాటు మనము కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో దిద్దుకొని జీవించాలి. అలా జీవించినప్పుడే మన యొక్క ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందుతుంది. అలా అభివృద్ధి పొందినప్పుడే చెప్పాలా సంఘము కూడా క్షేమాభివృద్ధి పొందుతుంది. అదే సమయంలో మరణం అంటూ వస్తే మనము గుర్తుపెట్టుకోవాలా, నిత్య జీవం పొందేవారుగా ఉంటాము. ఎప్పుడు ఉంటాము? మన యొక్క సొంత రక్షణను కొనసాగించుకున్నప్పుడే ఉంటాము. కాబట్టి మనందరము విశ్వాసం కలిగి ఈ యొక్క సొంత రక్షణను కొనసాగించుకోవాలని ఈరోజు దేవుడు ఈ మాట తెలియపరిచున్నాడు. కాబట్టి ఇంతవరకు ఈ మాట శ్రద్ధగా విన్నందుకు ప్రభు తరపున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ చిన్న మాట ప్రార్థన చేసుకుని నేను సెలవు తీసుకుంటాను. మహాపరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ తండ్రి, ఇదిగో తండ్రి ఇప్పటి వరకు నీవు ఇచ్చినట్టు మా జీవ గ్రంథంలో నుంచి తండ్రి ఎన్నో విలువైన సంగతులు మేము విన్ని నా ప్రభువా. మా యొక్క సొంత రక్షణను తండ్రి మరణంత వరకు కాపాడుకోవాలంటే తండ్రి ఇదిగో తండ్రి నీవు ఇస్తున్నట్టు వాక్యం చొప్పున ఎన్నో గొప్ప విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. కాబట్టి తండ్రి విన్నటువంటి వాక్యం మా హృదయం ముందు భద్రపరచుకొని ప్రభువా, వాటి పట్ల వెతుకుంటే జీవితాన్ని ధన్యతను మా అందరికి అనుగురించి మనం వేడుకుంటూ తండ్రి ఒక చిన్న పాదల్ని క్రీస్తు వారి పేట మీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి సువార్థికునికి సంఘమునకు ప్రభు తరపున వందనములు.